త్వరలో కృష్ణానదిపై సోలార్ బోట్లు. రాష్ట్రంలోని కూటమి సర్కార్ పర్యాటక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోంది. ఈ క్రమంలో కృష్ణానదిలో పర్యాటకులు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త అడుగు వేస్తోంది. డీజిల్ బోట్లకు ప్రత్యామ్నాయంగా సోలార్ శక్తితో నడిచే మ్యాగ్జైన్ బోట్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జరిగిన ఏపీ టీడీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోగా సోలార్ బోట్ నమూనాను కూడా సభ్యులకు ప్రదర్శించారు. ప్రయోగాత్మకంగా 4 సోలార్ మ్యాగ్జైన్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సూర్యకాంతి ఎక్కువగా లభించే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ 4 బోట్లను విజయవాడ డివిజన్ కు కేటాయించనున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో పర్యాటక సేవల కోసం డీజిల్ తో నడిచే మ్యాగ్జైన్ బోట్లు వినియోగంలో ఉన్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ రహిత రవాణాను ప్రోత్సహిస్తూ సోలార్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ టీడీసీ నిర్ణయించింది. సాధారణ మ్యాగ్జైన్ బోటు ధర సుమారు 30 లక్షలు కాగా సోలార్ మ్యాగ్జైన్ బోటు ధర సుమారు 50 లక్షలు ఉంటుంది. 4 బోట్ల కొనుగోలుకు దాదాపు 2 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందుకోసం టెండర్లు లేదా కొటేషన్లు ఆహ్వానించి తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వనున్నారు. 1 నుంచి 2 నెలల్లో ఈ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సోలార్ బోట్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి డీజిల్ బోట్లతో పోలిస్తే శబ్దం తక్కువగా వస్తాయి. దీంతో పర్యాటకులు కృష్ణానది సహజ సౌందర్యాన్ని ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించే అవకాశం ఉంటుంది.